పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. శివరాత్రి వచ్చిందంటే శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. ఉపవాస జాగారాలతో పవిత్ర భక్తిని చాటుకుంటారు భక్తులు. ఈ క్రమంలో భక్తుల కొంగు బంగారంగా విరజిల్లుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయం లక్షలాది మంది భక్తులతో అలరాడుతూ ఉంటుంది. ఆ పరమశివుడు అమ్మవారు రాజరాజేశ్వరి దేవితో పాటు హరిహరులు కొలువై ఉన్న దివ్యక్షేత్రం వేములవాడ. మరోవైపు అనంత పద్మనాభ స్వామి కూడా అక్కడే ఉండడంతో భూలోక కైలాసంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక రెండు లింగాలు ఒకే పానవట్టంపై వెలిచిన మహాదేవుడు కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి ప్రాశస్తం ఇంకోవైపు. అతి పురాతన శైవ క్షేత్రాలకు అలవాలమైనది ఉమ్మడి కరీంనగర్ జిల్లా. మహాశివరాత్రి సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని శైవ క్షేత్రాలపై ప్రత్యేక కథనం. మహాశివరాత్రి వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతాయి. అయితే తెలంగాణలో, అందులో ఉత్తర తెలంగాణ అత్యంత ప్రాముఖ్యమైన ఆలయాలు చూసుకుంటే, శైవ క్షేత్రాలు చూసుకుంటే ఇటు వేములవాడ రాజరాజేశ్వర ఆలయం, అటు కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం. ఈ రెండు ఆలయాలు కూడా శివరాత్రి సందర్భంగా ముస్తాబయ్యాయి. లక్షలాది మంది భక్తులకు వేదిక అవుతున్నాయి. అయితే కఠిన ఉపవాస దీక్షతో కొనసాగే మహాశివరాత్రి ఉత్సవానికి ఈ రెండు ఆలయాలకు సంబంధించి చాలా విశిష్టత, ప్రాముఖ్యత, ప్రాశస్త్యం ఉంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆపద మొక్కులు వాడిగా కోరిన కోర్కలు తీర్చే దేవుడిగా పేరున్న శివుని దర్శనానికి రోజువారి దర్శనాలు అటుంచితే శివరాత్రి నాడు వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణం మొత్తం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. కరీంనగర్ జిల్లా నుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం ఉంది. ఈ ఆలయానికి ఎంతో ప్రాచీన నేపథ్యంతో పాటు విశిష్టత, ప్రాశస్తం ఎంతో నమ్మకమైంది. క్రీస్తు శకం 750 నాటి నుండి క్రీస్తు శకం 747 వరకు ఇక్కడ పాలించిన చాళుక్య రాజులకు ఈ ఆలయాన్ని ఏర్పాటు చేయడంతో చరిత్రకు ఆధారాలు, స్థల పురాణం ప్రకారం నారదుని కోరిక మేరకు మొదట కాశీలో ప్రత్యక్షమైన మహాదేవుడు అక్కడ సంతృప్తి చెందక వేములవాడకు చేరుకున్నారు. ద్వాపర కలియుగ సంధి సమయాన ధర్మగుండంలో గుప్తుడై లింగ రూపంలో వెలిశాడని, కాలక్రమంలో వేద పండితుల సమక్షంలో ఆలయంలో వెలిశాడని, కృతాయుగంలో దేవేంద్రుడు లోకకంటకుడైన వృతాసురుడనే రాక్షసుని సంహరించి తనకు సంక్రమించిన బ్రహ్మ హత్య పథకాన్ని తొలగించుకునేందుకు పలు క్షేత్రాలు తిరుగుతూ వేములవాడ క్షేత్రాన్ని సందర్శించి ధర్మగుండ పుష్కరంలో స్నానమాచరించి స్వామివారికి అర్చించి పాప విముక్తుడైనట్లు పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగాన శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగాల పంచపాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు వేద పండితులు పేర్కొన్నారు. వేములవాడకు మొదట లెంబుల వాటిగా, హరిహర క్షేత్రంగా, భాస్కర క్షేత్రంగా పేర్లుండేటివట. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరిట గాని లేదా అతడు కట్టించినందువలన గాని ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చిందని భావిస్తారు అందరూ. రాజాదిత్య మొదటి వినయాదిత్య యుద్ధమల్లుని మనవడు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది. గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు. శివరాత్రి నాడు 3 లక్షల మంది భక్తులకు పైగా రాజరాజేశ్వరి స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. 100 మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివుని ఏకాదశి రుద్రాభిషేకం చేస్తారు. రాత్రి వేళ దీపాలంకారంలో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకా ఈ దేవాలయం ఇతర చిన్న చిన్న ఆలయాలకు దాన ధర్మాలు కూడా చేస్తుంది. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయంలో ఇది ఒకటి. గ్రామాభివృద్ధికి నిమిత్తం సంవత్సరానికి 10 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది దేవస్థానం. కాశీ చిదంబరం, శ్రీశైల కాదంబేశ్వర్లను పావనం చేసిన తర్వాత శివుడు వేములవాడ వేచేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ కొలువై ఉన్న స్వామిని శ్రీ రాజరాజేశ్వరి స్వామి అని, రాజన్న అని అంటారు. మూల విరాట్లకు కూడా పక్కన శ్రీ రాజరాజేశ్వరి దేవి, ఎడమ పక్కన సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి.
ధర్మగుండం కోనేటిపై 3 మండపాలు నిర్మించబడ్డాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. ధ్యాన ముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ 5 శివలింగాలు ఉంటాయి. భక్తులు చేసే రకరకాల పూజల్లో ప్రముఖమైనది కోడె ముక్కులు. భక్తులు గిత్తను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయించి ప్రాంగణంలో ఒక చోట కట్టేస్తారు. దీని వలన భక్తుల పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం నందు మహాశివరాత్రి ఉత్సవములు సాంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా 25వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారి ఒక ఆదేశము ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ అధికారుల సహాయ సహకారాలతో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. కార్యాచరణతో పాటుగా అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి స్థాయికి చేరుకున్నాయని తెలియజేస్తూ మహాశివరాత్రి సందర్భంగా దాదాపుగా ఒక 4 లక్షల మంది స్వామివారిని దర్శించుకోవడానికి కోడను చేయించుకోవడానికి వస్తారని మేము ఉదయం 8 గంటల నుంచి మొదలుపెట్టి సాయంత్రం వరకు కూడా ఉచిత టికెట్స్ కూడా పార్కింగ్ స్థలంలో కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ కూడా అందజేయడం జరుగుతుంది. వచ్చే భక్తులు కూడా ఇటు ఏదైనా అనారోగ్యం పాలవుతారనే ఉద్దేశంతో ఒక మెడికల్ క్యాంప్స్ కూడా వివిధ ప్రాంతాల్లో మెడికల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మేము అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో కావాల్సిన ఒక మెడిసిన్స్ కూడా మేము అక్కడ వారి కోసం అని చెప్పి అరేంజ్ చేయడం జరిగింది. వచ్చే భక్తులు వివిధ సుదూర ప్రాంతాల్లో వస్తారు కాబట్టి టీఎస్ఆర్టీసీ వారితో మాట్లాడి కరీంనగర్లోని 13 రీజన్స్ నుంచి 857 బస్సులు కూడా ప్రజానికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బస్టాండ్ నుంచి దేవస్థానానికి రావడానికి 14 ఉచిత బస్సులు కూడా 3 రోజుల పాటుగా మేము నిరంతరంగా నడిపించడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ధర్మగుండంలో ఉన్న నీటిని ఎప్పటికప్పుడు శుద్ధిపరిచేలాగే కూడా మిషన్ భగీరథ వారి ఒక సహకారంతో ఆ ఒక నీటిని కూడా శుద్ధిపరుస్తూ ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ కూడా దాన్ని ఇవ్వడం జరుగుతుంది. భద్రతా చర్యల్లో భాగంగానే ప్రస్తుతం దేవాలయం నందు 240 సీసీ కెమెరాస్ ఉన్నాయి. దానికి అదనంగా ఇంకొక 180 సీసీ కెమెరాస్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. తాత్కాలిక సీసీ కెమెరాస్ కూడా. లడ్డూలకు సంబంధించిన కౌంటర్స్ అదనంగా ఉన్నాయి. ఎన్ని లడ్డూలు తయారు? లడ్డూల కౌంటర్లు కూడా పులిహోర కౌంటర్లు, లడ్డూ కౌంటర్స్ కూడా 2 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 2 ప్రదేశాల్లో ఒక ప్రదేశంలో ఒక 6 కౌంటర్స్, ఇంకో ప్రదేశంలో ఒక 5 కౌంటర్స్ పెట్టేసి భక్తులకు నిరంతరంగా ప్రసాదాలు అందించడానికి కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మహాశివరాత్రి జాతర పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు 25వ తారీఖు రోజు సాయంత్రం 7 గంటలకు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా అదే రోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క శివరాత్రి ఉత్సవంలోకి రావాల్సిందిగా ప్రముఖులందరికీ కూడా ఆహ్వాన పత్రికలు అందించడం జరిగింది. ప్రచార నిమిత్తం వాల్ పోస్టర్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కూడా మేము పంపించి ఆ వాల్ పోస్టర్స్ కూడా అతికించడం జరిగింది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వాల్ పోస్టర్స్ పంపించి అన్ని ప్రముఖమైన దేవాలయాల్లో ప్రచార నిమిత్తము మేము ఆ వాల్ పోస్టర్స్ అతికించడం జరిగిందని తెలియజేస్తున్నాం. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని శివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని తరించవలసిందిగా మనవి చేస్తున్నాం. వేములవాడ
వేములవాడ క్షేత్రంలో శివరాత్రి రోజున మరో ప్రత్యేకత ఉంటుంది. 100 మంది అర్చకులతో మహాలింగార్చన జరుగుతుంది. కనుల పండుగగా సాగే ఈ పూజా విధానం వేలాది మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షిస్తారు. మరోవైపు అమావాస్య దాటి ఏకాదశి మొదలైన అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశి రుద్రాభిషేకం అనే పూజ కూడా నిర్వహిస్తారు. ఇక ప్రధానంగా వేములవాడకు వచ్చే భక్తులు మొక్కులు తీర్చుకునే విధానం కూడా కొత్తగా ఉంటుంది. శివులు, వైష్ణవులు, జైనులు, బౌద్ధులు అందరూ ఈ దేవాలయాన్ని దర్శిస్తారు. దేవాలయంపై ఉన్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబిస్తూ ఉంటాయి. దేవాలయ ప్రాంగణంలో 400 ఏళ్ల నాటి మసీదు ఉంది. ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తుడు ఈ గుళ్ళో ఉంటూ స్వామిని సేవిస్తూ ఇక్కడే మరణించాడట. అతని స్మృత్యార్థం ఈ మసీదు నిర్మించారట. దేవాలయ ప్రాంగణంలో 1 కోటి శివలింగాలు ఉంటాయని విశ్వసనిస్తారు. ఈ విధంగా స్థల పురాణం సాక్షిగా చరిత్ర పుటల్లో నిలిచాడు వేములవాడ రాజన్న. ఇక మహదేవ్పురం మండలం కేంద్రంలో ఉన్న మరో విశిష్టత శైవ క్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం. దేశంలోని అరుదైన శైవ క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయంలో ఒకే పానవట్టంపై 2 లింగాలుండి గర్భగుడిలో పూజలు అందుకుంటాయి. అందులో ఒకటేమో ముక్తేశ్వరుడు అంటే మహాశివుడు, మరొకటి కాళేశ్వరుడు అంటే యముడు. గోదావరి నది తీర ప్రాంతంలో వెలిసిన ఈ ఆలయం ఓవైపు గోదావరి నది, మరోవైపు ప్రాణహిత నది, ఇంకోవైపు సరస్వతి నదులు కలుస్తుండటంతో కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి త్రివేణి సంగమం, ముక్తేశ్వర ఆలయం అని కూడా అంటారు. రాష్ట్ర సరిహద్దు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాలు ఈ ఆలయానికి సరిహద్దులు. దీంతో ఈ 3 రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు శివరాత్రికి ఇక్కడికి చేరుకుంటారు. కాశీలో మరణిస్తే పుణ్యం వస్తుందని, కాళేశ్వర ముక్తేశ్వరుని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని కాళేశ్వర ఖండం చెబుతుంది. పురాణాల ప్రకారం దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి అనుగ్రహించడంతో యమధర్మరాజుకి పని లేకుండా పోయిందట. అప్పుడు యముడు ముక్తేశ్వర స్వామి వద్దకు వెళ్లి వేడుకోగా శివుడు యముణ్ణి తన వద్దే పక్కన లింగ రూపంలో నిల్చోమన్నాడట. తనని దర్శించుకున్న వారు అతన్ని దర్శించుకోనట్లయితే మోక్ష ప్రాప్తి లభించదని అన్నాడట. అలాంటి వారికి కాలం దగ్గర పడుతున్నప్పుడు నేరుగా నరకానికి తీసుకువెళ్లమని చెప్తాడట. అందుకే భక్తులు స్వామివారిని దర్శించుకొని కాళేశ్వరుని కూడా దర్శించుకుంటారు. ఆలయంలో శివలింగాలు ఒకే పానవట్టం మీద ఉండడం ఒక విశిష్టమైతే, ముక్తేశ్వర స్వామి లింగంలో 2 రంధ్రాలుండటం మరో ప్రత్యేకత. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు సమీపంలోని గోదావరి, ప్రాణహిత సంగమ స్థలాల్లోకి వెళ్లి కలుస్తుందంటారు. అదే అంతర్వాహిని సరస్వతి నదిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ యమకోణం అనే ప్రధాన ఘట్టం కూడా భక్తులకు కొత్త ధనాన్ని ఇస్తుంది. ఆలయ గర్భగుడి దర్శనం అనంతరం యమకోణం నుండి దూరడం కూడా ఆనవాయితీ. ఏటా శివరాత్రికి వేములవాడ తర్వాత తెలంగాణలో అత్యంత భక్తులతో కిటకిటలాడుతుంది ఈ ఆలయం. అంతేకాకుండా మొక్కులు చెల్లించుకునేందుకు దేశ నలుమూలల నుండి కూడా భక్తులు తరలి వస్తుంటారు. ఈ 2 శైవ క్షేత్రాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంతో ప్రాచీనతతో ఉండడంతో జిల్లా మొత్తం శివరాత్రికి శివనామ స్మరణతో మారుమ్రోగుతుంది. సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రంలో 25, 26, 27 3 రోజులు మహాశివరాత్రి వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం స్వామివారికి దేవాదాయ శాఖ నుంచి మరియు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాల సమర్పణ 6 గంటలకి సాయంకాలం. తదనంతరం స్వామివారి ప్రదోష పూజ ఆరంభమవుతుంది. తర్వాత భక్తుల దర్శనం, తర్వాత నిశి పూజ దర్శనం ఉంటుంది. తర్వాత శివరాత్రి రోజు అంటే 26వ రోజు నాడు ఉదయం ప్రాతకాల ముందు భక్తుల దర్శనము, స్వామివారి యొక్క ప్రాతకాల పూజ అనంతరము అఖండంగా కూడా మళ్ళీ గురువారం వరకు కూడా భక్తుల దర్శనమే జరుగుతుంది. లింగోద్భవ సమయానికి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రము అంటే 11 మంది అర్చకులు 11 × 11 121 రుద్రాలతోని స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. రేపు సాయంకాలము కళ్యాణ మండపంలో మహాలింగార్చన నిర్వహణ జరుగుతుంది. ఇటువంటి యొక్క మహాశివరాత్రి, జన్మకో శివరాత్రి అంటారు.
అంటే లింగం ఉద్భవం, లింగోద్భవము, సృష్టి ఆరంభమైన రోజు నాడు లింగోద్భవము స్వామివారు భక్తులకు దర్శనమిచ్చి ఈ సృష్టిని ఆరంభం చేసినారు. తదనంతరం మనకు ఉగాది వస్తుంది అన్నమాట. అంటే స్వామివారు జన్మించిన తర్వాత మనకు ఏ ఏ యొక్క ప్రక్రియలు భూత భవిష్యత్ వర్తమానము అనేటువంటి యొక్క ప్రక్రియను ఏర్పరిచినారు. అందులో భాగంగా కూడా మనం ప్రత్యేకంగా నిర్వహించుకునేటువంటి యొక్క కార్యక్రమము మహాశివరాత్రి. ఇటువంటి యొక్క శివరాత్రి నాడు ఏ భక్తుడైతే స్వామివారిని ప్రాతకాలే శివం దృష్ట్వా నిశీపాపం వినష్టది, పొద్దునందు అంటే ప్రాతకాలం ముందు స్వామివారిని దర్శించుకుంటే నిశీకాలం వరకు చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ ప్రదోష కాలంలో స్వామివారిని దర్శించుకుంటే చూసినంత మాత్రాన అంటే గోపురే శిఖరే ద్వారే అర్చకే బలిపీఠకే మూలం లింగంచ పంచైతే భగవద్ లక్షణం. ఈ శివరాత్రి రోజు నాడు దేవుణ్ణే ముట్టాలి, దేవుణ్ణి దర్శించాలి, పోయి తాకాలి అనేటువంటి భేదం కాకుండా పాత శివాలయాలు శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాలలో దీపారాధన చేసినా, లేదా గోపురం చూసినా, శిఖరం చూసినా, లేదా ధ్వజస్తంభాన్ని దర్శించుకున్నా అప్పుడు మనసు నిండని పక్షంలో ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాలనేది శాస్త్రం చెప్తుంది. కనుక ప్రతి భక్తులు కూడా ఈ శివరాత్రి నాడు జాగరణ చేసి దీపారాధన చేసి ఆ దీపంలో ఆ ఈశ్వరుని పరమాత్మను కొలుస్తూ ధ్యానం చేస్తూ ఉపవాసము, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే సేవించడం, భగవంతుని సేవిస్తూ తరించాలని కోరుకుంటున్నాను. చూసారుగా వేములవాడ రాజన్న మహిమ, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయ విశిష్టత. మొత్తంగా ఈ రెండు శైవ క్షేత్రాలు కూడా శివరాత్రి సందర్భంగా కిటకిటలాడుతున్నాయి. అయితే ప్రతి ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు ఈ రెండు ఆలయాలను శివరాత్రి సందర్భంగా సందర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. వేములవాడ రాజన్న మొక్కులకు ప్రధానమైంది కోడెమొక్కులు కాగా, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయానికి ప్రధానమైంది అభిషేకం. సరస్వతీ నదిగా మారే అభిషేకం సంబంధించిన నీరంతా కూడా త్రివేణి సంగంగా మారుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ రెండు ఆలయాలు కూడా చాలా ఏళ్ళుగా, వేలాది సంవత్సరాలు కూడా భక్తుల కోరికలు తీర్చేందుకు ఉంటాయని చెప్తున్నారు. ఇది ప్రస్తుతం శివరాత్రి సందర్భంగా పూరా లోకల్ న్యూస్కు అందిస్తున్న ప్రత్యేక కథనం. కెమెరామెన్ మహిదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.